వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ లో ఈసారి వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించదా? హైకోర్టు అసలు ఏం చెప్పింది? భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏమంటోంది? మళ్లీ వినాయక విగ్రహాల ఎత్తు అంశాన్ని ఎందుకు తెరకెళ్లిపారు? మరి భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ జీహెచ్ఎంసీ అధికారుల సూచనలను పాటిస్తుందా లేక లైట్ తీసుకుంటుందా? మళ్లీ గణేష్ విగ్రహాల ఎత్తు వార్తల్లోకి ఎక్కింది. గత కొంతకాలంగా గణేష్ విగ్రహాల ఎత్తుపై సందిగ్ధత నెలకొంది. హైకోర్టులో గణేష్ ఎత్తు హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యం పెరుగుతుండటంపై కోర్టులో విచారణ జరిగింది. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేయరాదన్న వేద్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఉత్సవాల ఏర్పాట్లపై ఎలాంటి చర్యలు చేపట్టారో తమకు తెలపాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఎత్తైన విగ్రహాలు పెట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీని అడిగింది. గణేష్ ఉత్సవ సమితి విగ్రహాల ఎత్తు విషయంలో హైకోర్టు సూచనలను ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదో చెప్పాలంటూ నిలదీసింది. కాలుష్యం, విగ్రహాల తయారీకి వాడే రంగు లాంటి పలు అంశాలపై గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు మరోసారి గుర్తు చేసింది. తామిచ్చిన సూచనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో మాదిరిగా తాత్కాలిక డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఎత్తైన విగ్రహాల వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని ప్రకృతి ప్రేమికులు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనం, ఎత్తు అంశాలపై ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పర్యావరణవేత్తలు దీనిపై హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్పై గత 4 ఏళ్లుగా విచారణ చేసిన న్యాయస్థానం పలు సూచనలు చేసింది. నగరంలో 15 అడుగులకు మించి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ఎలా చర్యలు తీసుకోవచ్చో ఆలోచించమని అధికారులకు సూచించింది. అయితే ఈ నిబంధన సడలించాలని గణేష్ ఉత్సవ కమిటీ లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాలుష్యం వల్ల నగరం అభివృద్ధి కుంటుపడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. 13 చెరువుల్లో నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వివిధ శాఖలు సంయమనంతో నిమజ్జన కార్యక్రమం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. వచ్చే వారంలోగా పూర్తి సమాచారం సమర్పిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది. దీంతో కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది. గణేష్ విగ్రహాల ఎత్తు నియంత్రణకు అధికారులు ఎందుకు పట్టుపడుతున్నారు? వీరి ప్రతిపాదనలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? నిమజ్జనంపై ఎందుకు ఈ వివాదం కోర్టు వరకు ఎందుకు వెళ్లింది? గణేష్ విగ్రహాల ఎత్తును నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్ లో వినాయక ఉత్సవాలు దేశంలోనే గుర్తింపు పొందాయి. జంట నగరాల్లో అత్యంత వైభవంగా జరుగుతాయి.
గణేష్ నవరాత్రి ఉత్సవాల ప్రాబల్యం క్రమంగా పెరగడంతో ప్రస్తుతం జంట నగరాల్లో సుమారు 1,00,000 విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వినాయక చవితి వస్తే చాలు నగరంలో వాడవాడల గణనాథుల విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. కొందరు వెరైటీ విగ్రహాలను పెట్టి అందరినీ ఆకట్టుకుంటారు. మరికొందరు ఎత్తైన విగ్రహాలు పెట్టి ప్రత్యేకత చాటుకుంటారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి వరకు అన్ని సవ్యంగా ఉన్న గణేష్ ఉత్సవాల్లో నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందని అభ్యంతరం తెలిపారు పర్యావరణవేత్తలు. దీంతో సమస్య మొదలైంది. నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్లో చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. వినాయక విగ్రహాల తయారీలో వినియోగిస్తున్న రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో హుస్సేన్ సాగర్ ను కలుషితం చేస్తున్నారని కోర్టుకు వివరించారు. దీంతో పర్యావరణానికి హాని చేయని రంగులను మాత్రమే వాడాలని విగ్రహ తయారీదారులకు సూచించింది కోర్టు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను వినియోగించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో విగ్రహాల ఎత్తు తగ్గించే అంశాన్ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. ఉత్సవ కమిటీ సర్కారుకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ఎత్తు విషయంలో మాత్రం వ్యతిరేకించింది. చాలా చోట్ల మట్టి వినాయక విగ్రహాలనే పెడుతున్నారు. తక్కువ మోతాదులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగిస్తున్నారు. కానీ ఎత్తు విషయంలో మాత్రం గణేష్ ఉత్సవ కమిటీ వెనక్కు తగ్గలేదు. మరోవైపు కోర్టు సూచనలను అధికారులు తప్పుదారు పట్టిస్తున్నారంటూ విమర్శలు గణేష్ ఉత్సవ కమిటీ చేస్తున్నారు. కోర్టు ఎక్కడా ఎత్తును ప్రస్తావించలేదన్నారు. కేవలం ఎత్తు తగ్గించుకునే అంశం ఉత్సవ కమిటీతో మాట్లాడి ఒప్పించమని మాత్రమే చెప్పిందన్నారు. విగ్రహాల ఎత్తుపై వివాదం కొనసాగుతూనే ఉంది. మెట్రో ఫ్లైఓవర్ ను సాకుగా చూపుతున్న అధికారులు మెట్రో కారిడార్ లేని ఏరియాల్లో 15 అడుగుల ఎత్తే ఇస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే కోర్టు చెప్పని మాటలను చెప్పిందని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. ఎత్తు సమస్యనే కాదండి, కోర్టు చెప్పలేదు, ఎవరు చెప్పలేరు. ఇది అనవసరమైన ప్రచారం. క్వశ్చనే లేనప్పుడు ఆన్సర్ ఇది. అసలు క్వశ్చనే కాదు, కోర్టు చెప్పలేదు, ఇది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకా కఠినంగా చెప్పాలంటే దుష్ప్రచారం ఇది. హుస్సేన్ సాగర్ లో కరుస్తున్న రసాయన పదార్థాలను ఆపకుండా కేవలం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనమయ్యే వినాయక విగ్రహాల వల్లే సాగర్ కలుషితమవుతుందనడం తప్పన్నారు. అనవసరంగా ఊహాలోకంలో వివరిస్తూ ఉంటది కదా అని ఊహించి మాట్లాడుతున్నటువంటి దానికి ఈ ప్రచారాలను మానుకోండి. గణేశుని ద్వారా కాలుష్యం లేదు. గణేశునిలో పూజా సామాగ్రి 21 ఆకులు పత్రులు ఉన్నాయో అవి మెడిసినల్ ప్లాంట్, నీళ్లు ట్రీట్మెంట్ అవుతాయి. ఒకవేళ అజ్యూమింగ్ గణేశుని వల్ల కాలుష్యం అవుతుందంటే ఆ కాలుష్యం వల్ల జలచరాల్లో కప్ప కానీ చేప కానీ తాబేలు కానీ ఏవైనా ఒక్క జలచరం చనిపోయిందా, ఒక్కటన్నా రోగం వచ్చిందా? ఏమి ఆధారం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఇక ఖైరతాబాద్ గణనాథునిపై చర్చ మరో ఎత్తు. ఏటేటా పెరుగుతూ 60 అడుగులకు ఎదిగిన ఇక్కడి గణేశుడు గత ఏడాది నుంచే ఒక్కొక్క అడుగు తగ్గుతున్నాడు. ఈసారి కూడా ఖైరతాబాద్ గణపతి ఎత్తు తగ్గుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ లో 58 అడుగుల విగ్రహం తయారీకి శ్రీకారం చుట్టారు. విగ్రహ నమూనాతో పాటు ఐరన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల మనోభావాలు తగ్గకుండా విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఉత్సవ కమిటీ పనులు చేస్తోంది. ఖైరతాబాద్ గణేష్ కున్న ప్రాధాన్యత దృష్ట్యా ఆంక్షలు విధించవద్దంటూ డిమాండ్ చేశారు. భారతదేశంలో కాకుండా
దేశ విదేశాల నుండి ఖైరతాబాద్ వినాయకుడిని మొక్కేతందుకు వస్తారండి. ఇక్కడ పెద్ద చేస్తారు, బాగా చేస్తారండి. అటువంటి వినాయకుడిని చిన్న చేయాలంటారు. చిన్న చేసేది పెద్ద చేసేది 15 ఫీట్లు చేసినా 40-60 ఫీట్లు చేసినా వేసేది 48 గంటల్లో తీసేస్తాం. ఏడ కొలిషన్ అవుతుంది. దేశం గర్వించేలా ఎత్తైన జెండాను పెట్టిన ప్రభుత్వం అదే ఎత్తైన విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి అడ్డుపడని అధికారులు వినాయక విగ్రహాల వల్ల వస్తున్న నష్టమేంటో తెలపాలని కోరుతున్నారు. ప్రపంచంలో ఇవాళ భారతదేశంలో కేసీఆర్ గారు ఇందిరా పార్క్లో, అది సంజీవ పార్క్లో జెండా పెట్టారండి. 300 ఫీటు. ఎంత అందం కనబడుతుంది, పోయే ప్రజలకు ఆకర్షిస్తుంది. అంత బాగుంది. ఇండియాలో రికార్డ్ చేసిండు. అదేవిధంగా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని 125 పెడుతుడు. భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఆయన పెడుతుండ్రు. మాకు సంతోషం ఉన్నది ప్రజలందరికీ. కోర్టు సూచనలతో విగ్రహాల ఎత్తు తగ్గించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేర ఫలితాలిస్తాయో చూడాలి. అది గణేష్ విగ్రహాల పరిమాణం, దాని నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వుకు సంబంధించిన స్పెషల్ ఫోకస్. నమస్తే.